హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మేము చాలా కష్టపడి తీసాము. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక ఊరిలో అచ్చమ్మ అచ్చయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వీరిద్దరికి ఇద్దరు కొడుకులు ఉండేవారు. వీరిద్దరూ మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకరోజు వీళ్ళిద్దరికి పెళ్లి చేసేశారు. పెద్ద కోడలు ఏ కట్నము తీసుకురాలేదు, పేదింటి పిల్ల. చిన్న కోడలు మాత్రము బాగా డబ్బున్న వారింటి నుంచి వచ్చింది. 50 లక్షలు కట్నం తీసుకొని వచ్చింది. కట్నం తెచ్చిన చిన్న కోడలు రోజంతా పండుకొని ఉండేది. ఏ పని చేసేది కాదు. ఖాళీగా ఉంటూ నిద్రపోతూ ఉండేది. కానీ పెద్ద కోడలు మాత్రం రోజంతా గొడ్డు చాకరీ చేసేది. విసుక్కోకుండా చాలా ఇష్టంగానే చేస్తూ ఉండేది. ఏందిదే, ఇంత సమయమైందే, ఇంకా ఇది లేవలేదా? ఎంత టైం అయిందో చూడు. విజయ, ఓ విజయ, వచ్చే విజయ, ఏం చేస్తున్నావే? పొద్దు ఇంతెక్కినా ఇంకా లేవలేదు. ఎక్కడ పని ఎక్కడే ఉంది. అత్త, ఏమైందత్త? ఏమైందంటావా? ఇంతవరకు పడుకుంటే పనులు ఎవరే చేస్తారు? ఎక్కడ పని ఎక్కడే ఉంది చూడు. అది అత్త, అంటే నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే లేవలేకపోయాను. ఒంట్లో బాగాలేకపోతే పనులు ఎవరు చేస్తారు ఇంట్లో? వెళ్ళు. గుడ్ మార్నింగ్ అత్త. అమ్మా, అప్పుడే నిద్ర లేచావా? ఇంకా కొంచెం పడుకోకూడదు? ఏమన్నా కావాలా? నాకు నిద్ర రావట్లేదు ఆంటీ. ఎందుకో నాకు అర్జెంట్ గా కాఫీ తాగాలనిపిస్తుంది. అవునా, వెళ్ళి నీ రూమ్లో పడుకోపో. విజయతో చెప్పి కాఫీ పంపిస్తానులే. ఎల్లమ్మ అని శ్వేత లోపలికి వెళ్తుంది. అబ్బా, నా చిన్న కోడల్ని చూస్తే డబ్బులు కట్టని చూసినట్లే ఉందబ్బా. ఇది ఉంది దేనికి? ఆంటీ, కాఫీ. వస్తుందిలే శ్వేత, ఉండమ్మా. వసే విజయ, ఎంతసేపే కాఫీ పెట్టేది? కాఫీ పెట్టడం వచ్చా రాదా నీకు? ఎంతసేపటి నుంచి శ్వేత పిలుస్తుంది. కాఫీ త్వరగా తనకి తీసుకెళ్ళు అని విజయకు చెప్తుంది. అని విజయ కాఫీ తీసుకుని శ్వేత రూమ్లోకి వెళ్తుంది. ఇది కాఫీనా? నాకు ఇలాంటి చీప్ కాఫీ ఇస్తారా? ఆంటీ ఇలా రండి, ఆంటీ ఇలా రండి. అబ్బబ్బా, ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు శ్వేత? నా బాధ నీకు అరుపుల్లా వినిపిస్తుందా ఆంటీ? చూసారా మీ పెద్ద కొడులు నాకు ఇలాంటి చీప్ కాఫీ ఇచ్చిందో? ఇలాంటి కాఫీ మా ఇంట్లో పని మనుషులు కూడా తాగరు. ఇలాంటి కాఫీ నాకు తెచ్చిస్తారా? నేను ఎలాంటి కాఫీ తాగుతానో నీకు తెలీదా ఆంటీ? ఇలాంటి కాఫీ ముష్టోడు కూడా తాగడు. నేనెలా తాగాలి? ఇంకోసారి ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు. ఏమే విజయ, శ్వేత ఎలాంటి కాఫీ తాగుతుందో నీకు తెలియదా? తెలుసుకునేది లేదా? ప్రత్యేకంగా చెప్పాలా? శ్వేత ఎలాంటి కాఫీ తాగుతుందో నాకెలా తెలుస్తుంది అత్తయ్య? తెలుసుకోవాలి, తెలుసుకొనే చేయాలి. తనేమీ నీలాగా బీదింటి నుంచి ఒట్టి చేతులతో ఏం రాలేదమ్మా. తను ఎంతో డబ్బున్న ఇంటి నుంచి వచ్చింది. 50 లక్షల కట్నం కూడా తెచ్చింది. అలాంటిది మీ ఇంట్లో వాళ్ళలాగా చీఫ్ కాఫీ తీసుకొచ్చి శ్వేతకి ఇస్తావా? ఎలా తాగుతుంది అనుకుంటున్నావు? ఇంకా అలా నిలబడ్డావేంటి? వెళ్ళు, రేపటి నుంచి తనకేం కావాలో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో. తనేం నీలాగా లేనింటి పిల్ల కాదు. అప్పుడు విజయ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళు, ఏడిస్తే ఎవరికి ముద్దు? మీ అమ్మకి మీ నాయనకు ముద్దు. ఈ కాలం పిల్లలకి ఏమన్నా కానీ ఏడవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. క్షమించమ్మా శ్వేత, అది పల్లెటూరు ముద్దు, తనకి ఏమీ తెలీదు. రేపటి నుంచి నీకు ఇష్టమైన కాఫీ చేపిస్తానులే. సరేలేమ్మా, ఏమీ అనుకోవద్దు నువ్వు. అబ్బా, ఎంత మంచిదాన్ని ఆంటీ. నా కోసం నీ కోడల్నే తిట్టావు. నీ కోడలుగా రావడం నా అదృష్టం. ఒకరోజు విజయ ఎవరికి చెప్పా పెట్టకుండా ఊరు వెళ్ళిపోతుంది. తరువాత 4 రోజులకు తిరిగి వస్తుంది. వసే విజయ, ఆగవే. ఎన్ని రోజులు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే నువ్వు? అత్తయ్య, అది మా అమ్మకు ఒంట్లో బాగలేదంటే వెళ్ళాను అత్తయ్య. బాగాలేకపోతే ఎవరికి చెప్పావు నువ్వు? ఇంట్లో పెద్దలు ఉన్నారనుకున్నావా లేదనుకున్నావా? పెద్దలకు ఒక మాట అయినా చెప్పి వెళ్దామని లేదా నీకు? అదేంటత్తయ్య,
మీ అబ్బాయిని అడిగాను, మీ అబ్బాయి వెళ్ళమంటేనే వెళ్ళాను. పొమ్మనికి వాడెవరు, పోనీకి నువ్వెవరు? ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారే, వాళ్ళతో ఒక మాట అయినా చెప్పి పోదామన్న ఇంకిత జ్ఞానం లేదా నీకు? అది కాదత్తయ్య, అమ్మకు బాగలేదనేసరికి హడావుడిగా వెళ్ళిపోయానత్తయ్య. అంతలోనే వాళ్ళ పెద్దబ్బాయి వస్తాడు. ఏమైందమ్మా, ఎందుకు గొడవ పడుతున్నారు? రారా పెద్దోడా, నువ్వేనా దీన్ని వాళ్ళ ఇంటికి పంపించింది మాకు చెప్పా పెట్టకుండా? అవునమ్మా, నేనే పంపించాను. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నీ పిల్లాన్ని చెప్పా పెట్టకుండా ఊరు పంపిస్తే ఇంట్లో పని ఎవరు చేస్తారా? నాకా షుగరు బీపీ, ఇంట్లో పని అంతా ఒక్కదాన్ని ఎలా చేసుకోగలని చెప్పు. అదేంటమ్మా, ఇంట్లో శ్వేత ఉంది కదా, ఇద్దరు కలిసి పనులు చేసుకోవచ్చు కదా. శ్వేత చేయాలా? శ్వేత ఎందుకు చేస్తుంది ఈ పనులన్నీ? శ్వేత బాగా డబ్బున్న ఇంటి నుంచి వచ్చింది, పైగా అమ్మాయి 50 లక్షల కట్నం కూడా తెచ్చింది. నీ పిల్లం ఏం తెచ్చింది? వట్టి చేతులతో ఓపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది వెళ్ళకపోతే వాళ్ళమ్మ సస్తుందా ఏంటి? ఇది వెళ్ళినంత మాత్రాన వాళ్ళమ్మ ఏమైనా బతుకుతుందా? ఎప్పుడైనా చావాల్సిందే కదా. అత్తయ్య, ఎందుకు అత్తయ్య అలా అంటారు మీరు? నువ్వు నోరమే, నేను నీతో మాట్లాడలేదు, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నా. మధ్యలోకి నువ్వు రావద్దు. రేయ్, నీ పిల్లని తీసుకొని లోపలికి వెళ్ళు. ఇప్పుడు కాదు, మీ పని రేపు చెప్తా. అలా మరుసటి రోజు ఉదయం కాగానే అచ్చమ్మ తలుపు ఎవరో గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు. అబ్బబ్బబ్బా, ఎవరది ఎంత ఉదయాన్నే తలుపు అంత గట్టి గట్టిగా కొడుతున్నారు? అత్తయ్య, అత్తయ్య, నీకేమొచ్చిందే ఇంత ఉదయాన్నే అంత గట్టిగా తలుపు కొడుతున్నావు? ఇలా బయటికి రమ్మా, నీకోసం విజయ బహుమతి తెచ్చింది. అలా అచ్చమ్మ బయటికి వెళ్తుంది. ఏం బహుమతి తెచ్చిందిరా? ఏంటది? నా కట్నం డబ్బులు అత్తయ్య. రోజు ఏమీ తీసుకురాలేదని అనేవారు కదా, 50 లక్షలు తీసుకుని వచ్చానత్తయ్య. అన్ని డబ్బులా? అన్ని డబ్బులు నీకెక్కడవే? మీ అమ్మ మీ నాన్న దగ్గర కూడా అన్ని డబ్బులు లేవు కదే. అమ్మా, నీకు కట్నం కావాలా, కారణాలు కావాలా? కారణాలు ఎవరికి కావాలి? కట్నమే కావాలి. అయితే ఈ డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండు. ఈ రోజు నుంచి విజయ కూడా శ్వేత లాగే ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది. విజయ, నువ్వు ఇంకా ఈ రోజు నుంచి ఏ పని చేయొద్దు. అలా ఎలా అవుతుందిరా? ఇంత పని నేను ఒకదాన్ని ఎలా చేసుకోగలను? నాకు అవన్నీ తెలియదు. విజయ కూడా శ్వేత లాగే 50 లక్షల కట్నం తెచ్చింది. నువ్వు పని మనిషిని పెట్టుకుంటావో లేక పనంతా నువ్వే చేసుకుంటావో మాకు అవన్నీ అనవసరం. విజయ కూడా శ్వేత లాగే ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది. విజయ, నువ్వు వెళ్ళు, లోపల వెళ్ళి బెడ్రూమ్లో నిద్రపో. హాయ్ పిల్లలు, ఈ స్టోరీ పార్ట్ 2 కావాలంటే కామెంట్లో పార్ట్ 2 అని రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.